ప్రజాభవన్ ఎదుట మాజీ సర్పంచులు ఆందోళనకు దిగారు. సర్పంచుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నరైనా ఇప్పటికే పెండింగ్ బిల్లులు ఇవ్వలేదని మండిపడ్డారు. అప్పుల బాధతో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం కన్నెత్తైనా చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మంత్రులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఒక్క పెండింగ్ బిల్లు కూడా చెల్లించలేదని విమర్శించారు. సర్పంచుల ధర్నా నేపథ్యంలో ప్రజాభవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. నిర్బంధాలతో ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజాప్రభుత్వం. అంటే ప్రజలకు అనేక సౌకర్యాలు కల్పించి మేము ప్రథమ పౌరులం, ప్రజలలో పనిచేసిన ప్రథమ పౌరులం సర్పంచులం. మా పెండింగ్ బిల్లుల మీద మేము గోసదీస్తున్నాం, సస్తున్నాం, అయినా కానీ ప్రభుత్వం కనికరిస్తలేదు. కాబట్టి మీనాక్షి మేడం అమ్మగారిని మోకాళ్ళ మీద ఉండి వేడుకుంటున్నాం, మా పెండింగ్ బిల్లులు చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని మేము అంటున్నాం. ఎందుకంటే అనేక మంది మా సర్పంచులు చచ్చిపోతున్నారు, వాళ్ళని కాపాడవలసిన బాధ్యత. ఎందుకంటే గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్యానికి దగ్గరగా పనిచేసిన వాళ్ళం, మమ్మల్ని ఆదుకోవాలి మీనాక్షి అమ్మగారిని అని మేము వేడుకుంటున్నాం. కాబట్టి ఇవాళ ఈ ప్రగతి భవన్ కాడ మా సర్పంచ్లు మేము తాడో మేడో మాకు ఏదో ఈ ప్రభుత్వం నుంచి వెళ్ళి మాకు రావాలి, మాకు క్లియర్గా మా పెండింగ్ బిల్లు చెల్లించే విధంగా ప్రభుత్వం చూడాలని కోరుతున్నాం. సర్పంచులు అనేక సార్లు అనేక ఉద్యమాల ద్వారా ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరికి మరి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి అధికారులకు మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు సంవత్సర కాలం నుంచి అనేక ఉద్యమ కార్యాచరణ చేసినాం. ఈరోజు మీనాక్షి మేడం గారు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇన్ఛార్జిగా తెలంగాణ రాష్ట్రానికి వచ్చారు. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క సర్పంచుల సమస్యను మీరు చెప్పండి అని చెప్పి మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాం. మీకు చేతులు జోడించి ఈ తెలంగాణ రాష్ట్ర సర్పంచులు దండం పెట్టి చెప్తున్నాం, మా ఆవేదనని అర్థం చేసుకోండి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రకరకాల చెప్పి ప్రజలను మోసం చేసి ప్రభుత్వం నయవంచక చేసి గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచులు ఏ విధంగా మోసం చేసి ప్రజల యొక్క పరిస్థితి ఏందో మీరు ఆలోచన చేయాలని రాష్ట్ర ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరినీ కోరుతా ఉన్నాం. మరి రావాల్సిన బిల్లులు ఎన్నో ఉన్నాయి. 13 నెలలుగా అనేక రకాలుగా ప్రజాభవన్కి వెళ్ళాం, ముఖ్యమంత్రిని కలిసాం, గవర్నర్ని కలిసాం, మంత్రులందరినీ కలిసాం, చివరిగా అందరినీ కలవడం జరిగింది. ఈరోజు కూడా ఒక నయా పైసా గ్రామ పంచాయతీలో డబ్బులు వేయలేదు. ఈరోజు పంచాయతీ కార్యదర్శులు కూడా రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సర్పంచులు లేక గ్రామాలు వెలవెలబోతూ ఉన్నాయి, పెట్టిన నర్సరీలు ఎండిపోతూ ఉన్నాయి, పెట్టిన వన సంరక్షణలు ఎండిపోతూ ఉన్నాయి. మరి గ్రామాలని కుంటుపడిపోయి అంధకారంలో ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే మరి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత 14 నెలలు ఉంటే ఎస్ఎఫ్సి, ఇప్పుడు ఒక 10 నెలలు 24 నెలలు ఎఫ్సి చేస్తే మరి గ్రామాలు అభివృద్ధి పదంలో నడుస్తాయని ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.